ఏపీలో రెడ్ బుక్ పిచ్చి చేష్టలు పరాకాష్ఠకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు భూమా కిషోర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం పరిపాలన అభివృద్ధిపై దృష్టి పెట్టకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ శ్రేణులెవరూ భయపడరన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆళ్లగడ్డతో పాటు రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు భూమా కిషోర్ రెడ్డి. వెన్నుపోటు పొడవడము మా నాయకుడికి లేదు కాబట్టి ఈ రోజు కూడా ఆ ఫాలోయింగ్ ఉంది. ఎంత దారుణం అండి. రోడ్లు వేయాల్సిన ప్రభుత్వాలు ఈ రోజు రోడ్లని దోగుతున్నారు. అంటే ఏంటి, కార్యకర్తలు బైక్లలో వస్తున్నారు, పొలం రూట్లలో పల్లెదారులలో వస్తున్నారని చెప్పేసి ఆ రోడ్లు ఉండడం ఏంటండి. మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక పిచ్చి పట్టి రాష్ట్రకీయంగా పరాకాష్ఠకు చేరింది. లోకేష్ గారు రోడ్లు దోవడం ఏందండి, దీన్నే పైత్యమంటారేమో. ఎవరు ఇప్పుడు కనీసం పూడ్చే దిక్కులేదు. నిన్ను దోగి పోయినారా, ఈరోజు ఎవరు పూడుస్తారు వాళ్ళని? ఎమర్జెన్సీగా అంబులెన్స్ పోవాలన్న పల్లెల నుండి రూట్లు దోగి పెట్టినారు. వీధులు వదిలిపెట్టలేదు, ప్రతి వీధిలో పెంచలు వేసినారు. మీరు ఏమైనా ఆపగలిగినారా? అయినా మా నాయకుడిని చూడడానికి ప్రజలు వస్తే మీ బాధ ఏంటండి? మీకు ఎవరు రావట్లేదన్నా? ఈ అక్రమ కేసులు పెట్టుకుంటా అందరినీ ఇబ్బంది పెడుతూ ప్రతి ఒక్క చోట ఇదే ఇబ్బందులు అయిపోతున్నాయి. ఎక్కడైనా పరిపాలన మీద మీరు దృష్టి పెడతారా? హైదరాబాద్ లో రేషన్